బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన ఈ విమర్శలు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పనలో కాంగ్రెస్ నేతలకు అవగాహన లేదని, వారు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కొత్త ప్రాజెక్టులు తెరపైకి తెస్తున్నారని మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో హరీష్ రావు ఇచ్చిన సాగునీటి రంగంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఒక్క తప్పు ఉన్నట్టు నిరూపించినా తాము దేనికైనా సిద్ధమని లక్ష్మారెడ్డి తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నాయకులు కేవలం ఆరోపణలు చేస్తున్నారు తప్ప సాంకేతిక అంశాలపై మాట్లాడలేకపోతున్నారని విమర్శించారు. సాగునీటి లెక్కలైన టీఎంసీలు మరియు క్యూసెక్ల మధ్య తేడా కూడా కాంగ్రెస్ మంత్రులకు తెలియదంటూ మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎద్దేవా చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ అనేది అట్టర్ ఫ్లాప్ స్కీమ్. అది 100% ప్రజాధనం వృధా అవుతుంది. ఆ ప్రాజెక్ట్ కడితే ఉన్నది దీనికి ఆగటిగా నీళ్ళు లేవుని కొత్త కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే నీళ్ళు ఏడంగా వస్తాయి. సార్ కొడంగల్కు నారాయణపేటకు మొత్తం ఆయకట్టు మొత్తం అక్కడ ఉన్న దాదాపు 2 కలిపి 2 లక్షల ఎకరాలకు 2 కాన్స్టిట్యూన్సీలు కలిసి పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ డిజైన్ చేయడం జరిగింది. దానికి కాలువలు కూడా టెండర్ కూడా పిలవడం జరిగింది. మా టైంలోనే వీళ్ళు వచ్చిన తర్వాత ఆ కాలువ టెండర్ క్యాన్సిల్ చేసిండ్రు. కేవలం కొద్ది అమౌంట్ తోనే 5-6 వేల కోట్లతోనే మొత్తం మిగతా ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఆ కాలువల టెండర్ పిలిచి కాలువలు కంప్లీట్ చేస్తే వాటర్ నారాయణపేటకు వస్తాయి, కొడంగల్కి వస్తాయి. ఇప్పుడు వీళ్ళు కొడంగల్ డిజైన్ చేసి ఓన్లీ 1,00,000 ఎకరాలకి ఆల్రెడీ 2 లక్షల ఎకరాల పైచీలకు పాలమూరు నుంచి సోర్స్ ఉంది, అవకాశం ఉంది. కేవలం కాలువల దగ్గర తీసుకొస్తే అక్కడికే కాదు, రేపు ఏదైనా అవసరం పడి జూరాల ఆయకట్టుకు వాటర్ అవసరం వస్తే కూడా పాలమూరు లిఫ్ట్ చేసి వాటర్ దాటే కెనాల్ ద్వారానే జూరాలు నింపడానికి కూడా డిజైన్ చేయడం జరిగింది సంగమంట ద్వారా. ఇంత గొప్పగా ఆలోచన చేసి కేసీఆర్ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తే ఈ సన్యాసులు ఎవరికి ఏం తెలియదు, టీఎన్సీలు తెలియదు, క్యూసెక్లు తెలియదు, వాటర్ తెలియదు.